ఎస్సీ వర్గీకరణలో రోస్టర్ను సవరించి మాదిగలకు 7% రిజర్వేషన్లను కల్పించాలని ఏపీ ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో కర్నూలు కలెక్టరేట్ కార్యాలయం ముందు ధర్నా చేశారు. ఏపీ ఎంఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు దండు వీరయ్య మాదిగ ధర్నాను ఉద్దేశించి మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణకు సంబంధించి అసెంబ్లీలో చట్టం చేయాలన్నారు. వెనుకబడిన వర్గానికి తక్కువ రిజర్వేషన్లు ఇచ్చి అభివృద్ధి చెందిన వారికి ఎక్కువ శాతం రిజర్వేషన్లు కల్పించారని వెంటనే రోస్టర్ను సవరించాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. డిఎస్సిలో ఉమ్మడి కర్నూలు జిల్లాలో మాదిగలకు 173 ఉద్యోగాలు వస్తే మాల ఉపకులాలకు 204 ఉద్యోగ అవకాశాలు కల్పించారని ఇది ఎక్కడి న్యాయమని ఆయన ప్రశ్నించారు. మాదిగలు ఉపకులాలు అల్పరిగని పోరాటం చేయడం జరిగింది. అమలు చేయడంలో సమన్వయం జరగలేదని రోస్టర్ విధానంలో సవరణ చేసి మాదిగలకు 7% రిజర్వ్ డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే రోస్టర్ విధానంలో పంపిణీ జరగలేదని, రోస్టర్లో 100 ఉద్యోగాలలో మాదిగలకు 7% ఇవ్వాలని, మాలలకు కూడా 7% ఇవ్వాలని చెప్పని, 100 ఉద్యోగాలలో మాదిగలకు 6 ఇచ్చి మాలలకు 8 ఇవ్వమని చెప్పని కూడా మేమే చెప్తా ఉన్నాం. కాబట్టి రోస్టర్ విధానాన్ని కరెక్ట్గా సవరించితే ఈ ఒక్కరికి కూడా నష్టం లేకుండా ఉంటుంది. ఇవాళ రాజీవ్ రంజన్ మిశ్రా కమిషన్ ఆయన నివేదికలో మాదిగలకు 6.5% అని, మాల ఉపకులాలకు 7.5% అని, రెల్లి వాళ్ళకు అందరికీ 1% అని ఆయన ఈ 15% రిజర్వేషన్ను అవి పంపిణీ చేయడం జరిగింది. అయితే రోస్టర్ ప్రభుత్వం ముందుకు తీసుకురావడంలో 1/2% మాదిగల దగ్గర ఉన్నటువంటిది మాల సామాజిక వర్గానికి కట్టబెట్టడం జరుగుతుంది ప్రభుత్వం. కాబట్టి మేమేం అడుగుతున్నాం, వాళ్ళకి ఇచ్చిన 1/2% మాకు ఇవ్వండి అంటాను. వెనకబడి ఉన్నాం కాబట్టి వెనకబడినటువంటి వాళ్ళకు ఇంకా సాయం చేయాల్సింది పోనిచ్చి అభివృద్ధి చెందిన వాళ్ళకు ఇంకో 1/2% మాదిగల దగ్గర తీసుకుపోయి వాళ్ళకు కలపడం ఇది ఎక్కడ న్యాయం అని చెప్పని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ప్రభుత్వం ఖచ్చితంగా విధానాన్ని సవరించి 7% రిజర్వేషన్లు మాదిగలకు రావాలని చెప్పనేసి మేము డిమాండ్ చేస్తున్నాం. ఇవాళ డిఎస్సిలో మా ఉద్యోగాల సంఖ్య కర్నూలు ఉమ్మడి జిల్లా తీసుకుంటే 173, అలాగనే మాల ఉపకులాలకు 204. ఇది న్యాయమేనా? మేము వెనకబడిన వర్గానికి ఇంకా పెంచాల్సి పోనిచ్చి తగ్గించడం ఎక్కడ? అభివృద్ధి చెంది ఐపీఎస్ ఐఏఎస్లు అందరినీ కూడా ఈరోజు ఇంకా జనాభా లెక్కలో 2011 జనాభా లెక్కలు కలుపుతారా? ఇది ఎక్కడ న్యాయం అది? కాబట్టి మాకు అన్యాయం జరిగింది. 7% రిజర్వేషన్ ఇవ్వకపోతే రాష్ట్ర ప్రభుత్వం మీద తీవ్రంగా ఆందోళన కార్యక్రమం చేపడతామని ఏపీ ఎంఆర్పీఎస్ గుర్తు చేస్తోంది.